హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈ వీడియోలో నేను నటెల్లా అయితే చేస్తున్నానండి. మా పిల్లలు ఒకటే గోల్ చేస్తున్నారు, మమ్మీ నటెల్లా చేస్తావా లేకపోతే బయట కొనిస్తావా అని. అందుకని బయటది ఎందుకులే అని ఇంట్లో హెల్తీగా చేద్దామని అయితే నేను 1 కప్ పల్లీలు తీసుకొని వాటిని నీట్గా రోస్ట్ చేశానమాట. సిమ్లో పెట్టేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అసలు బరక అనేది ఉండకూడదు, మెత్తటి పౌడర్ అయిపోవాలి. వేరుశనగలో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలా ముద్దగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనం 1 కప్పు వరకు నూనె కానీ, మనం వంటకు యూజ్ చేస్తాం కదా, నూనె కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇందులో పిల్లలైతే షుగర్ ఇష్టపడతారు కాబట్టి మనం చక్కెర కూడా వేసుకోవాలన్నమాట. వద్దనుకుంటే జస్ట్ లైట్గా వేసుకొని, అవసరం లేదు జస్ట్ చాక్లెట్ పౌడర్ వేసుకొని సరిపోతుంది. నేను ఇక్కడ 1/2 కప్ దాకా షుగర్ అయితే వేసాను. ఇది ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుందండి ఈ నటెల్లాలో. ఎవరైతే వెజిటేరియన్ ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ కావాలి కాబట్టి సో ఇది మంచిదన్నమాట. ఇందులో ఫ్లేవర్ కోసం అయితే నేను వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. అలాగే చాకో పౌడర్ వేయాలి, కోకో పౌడర్. సో నా దగ్గర చాక్లెట్ పౌడర్ ఏం లేదు కాబట్టి నేను ఇందులో చాక్లెట్ సిరప్ అయితే వేస్తున్నాను, హర్షీస్ బ్రాండ్ వాళ్ళది. సో ఇప్పుడు వేసుకునేసి బాగా మిక్సీ తిప్పుకోవాలన్నమాట. అంతే, నటెల్లా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చాక్లెట్ సిరప్ నేను ఒక 2-3 స్పూన్ల వరకు అయితే వేసానండి. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు సన్నగా ఉన్నారో, ఎదిగే పిల్లలకు ప్రోటీన్ అయితే బాగా కావాలి కాబట్టి సో వాళ్ళకైతే మనం ఇట్లా హెల్తీగా చేసి పెట్టచ్చు. అంతే, నటెల్లా అనేది రెడీ అయిపోయింది. నాకు ఈ బాక్సులు వచ్చిందనమాట. మా అబ్బాయి ఆగలేక అప్పుడే తినేసేసి స్పూన్తో డ్యాన్స్ చేస్తున్నాడు. చాలా నచ్చిందనమాట. మీకు కూడా మీరు మీ పిల్లలు చేయాలనుకుంటే చేసి పెట్టండి.